ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు పునరుత్థాన ఆదివారం మనమందరం కలిసి దేవుని సన్నిధిని గతకాలమంతా ప్రభు కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిని చేరవలసిన వారమునై ఉన్నాం కనుక సంతోషంతో ప్రభు పాదాల చెంత చేరి ప్రభువును గణపరచాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ రాత్రి మరి 21 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు కనుక ఆత్మీయులు అనేకులుగా చేరి దేవుని సన్నిధి నిలిచి ప్రభు నామాన్ని గణపరచవలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన వర్తమానికులు మన మధ్యలోకి రానై ఉన్నారు. ప్రార్థించండి మరియు పాల్గొనండి. దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై లేవియాకాండం 11వ అధ్యాయం 1 నుండి 12 వరకున్న వచనాలను మనం జ్ఞాపకం చేసుకుని పోతున్నాం. 1-2 వచనాలు చదువుచున్నాను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఎట్లనుడి, భూమి మీదనున్న జీవులనన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయమని, మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడు దయచేయమని వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారా? మరి ఈ లేఖనములను మనం సరిగా ధ్యానించినట్లయితే 11 నుండి దగ్గరగా 15 అధ్యాయాల్లో ఇజ్రాయేలీలు ఏవి ముట్టవచ్చునో ఏవి ముట్టకూడదో, ముట్టుట వలన కలిగే నష్టాన్ని గూర్చిన పలు విషయాలు ఇందులో మనకు తేటతెల్లం అవుచు ఉన్నాయి. ఆత్మీయులారా, అయితే భూమి మీదనున్న జీవులే కానీ 9 నుండి 12 వరకున్న వచనాల్లో నీళ్ల యందున్న జలచరములే కానీ ఏవైనాను సరే అన్నీ ఇశ్రాయేలీలు తినకూడదు అని ప్రభువారు చెప్పడం జరిగింది. ఆత్మీయులారా, వేటిని తినాలి, వేటిని తినకూడదు, ఇదే ముఖ్యమైన మాట.
వేటిని వీరు ముట్టుకొనాలి, వేటిని వీరు ముట్టుకొనకూడదు అనేదే ఈ వచనాల్లో దేవుడు వారికి వెల్లడిపరచడం జరిగింది. మనము ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే 11వ అధ్యాయము మేబీ 44వ వచనంలో ప్రభువారు అంటారు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులునై ఉండాలి అంటూ ప్రభువారు మాట్లాడారు. అంటే దేవుని పిల్లలనబడినటువంటి వారు దేవుడు ఎలాగున పరిశుద్ధతను కలిగి ఉన్నాడో వీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. మాట్లాడుచున్న నేను, ఇదిగో వినుచున్న మీరు కూడా దేవుని కృపలో మనం పరిశుద్ధులుగా జీవించాలనేది ప్రభు యొక్క ఆశ. అయితే ఈనాటి కాలంలో ఎంతోమంది పరిశుద్ధతను పునాదిగా లేక ఆ పరిశుద్ధతను కాపాడుకొనలేక తొలగి తొట్టులు వారు ఎంతోమంది ఉన్నారు. ఎవరిని మనం ఏది అనుటకు యోగ్యులము కాము, తీర్పు తీర్చువాడు దేవుడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలను ప్రభు కొన్నింటిని తినవద్దు అని మాట్లాడుతారు. అవి మీకు అశుద్ధం, అవి మీకు అపవిత్రతను కలగచేస్తాయి కనుక శుద్ధమైన వాటినే మీరు భుజించాలి, అశుద్ధమైన వాటిని మీరు ముట్టరాదు అంటున్నారు. ఎందుకని దేవుడు ఇలా నియమిస్తున్నారు? అన్నింటినీ దేవుడే చేశారు కదా. ఉదాహరణకు ఒక మాట పిల్లరా, గాడిద తినకూడదు అనుకుందాం, పంది తినకూడదు అనుకుందాం, ఒంటె, ఇలాగ కొన్నింటిని తినవద్దు అని ప్రభు చెప్పారు. అసలు వీటిని సృష్టించింది ఎవరు? సృష్టికర్త దేవుడే కదా. మరి దేవుడే సృష్టికర్త అయి ఉండినప్పుడు, దేవుడే వాటిని సృజించినప్పుడు దేవుడు ఎందుకు వీటిని భుజించవద్దు అని వారికి నియమాన్ని ఉంచారు అనేది ఒక మాట. ప్రియులారా, ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న మాట, ఇది అనేకులలో ఉండేటువంటి ప్రశ్న కదా. ఇప్పుడు ఒక మాట, మనము ఇంట్లో ఫ్రూట్స్ కోసుకునే చాకు ఒకటి ఉంటుంది, నైఫ్. దాన్ని కనిపెట్టింది ఒక వ్యక్తి. ఈ వ్యక్తికి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దాని యొక్క పర్పస్ ఏంటి? ఫ్రూట్ కట్ చేసుకోవడానికి, అదే ఫలాన్ని కోసుకుని తినడానికి. కానీ మనుషుడు ఏం చేశాడు? అదే కత్తిని, అదే నైఫ్ని మరొకరి మీద ప్రయోగానికి ఉపయోగిస్తున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? ఒకటి. వీళ్ళు ఉపయోగించే ఉద్దేశాలు ఏంటి? వేరు. అలాగుననే కొన్ని సృష్టించబడిన జీవుల విషయంలో దేవుడు తన ప్రజలైనటువంటి వారిని పవిత్రంగా వాటిని సృష్టించిన ఉద్దేశం ఒకటే. అయితే దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాడు. చూడండి, ఐగుప్తు దేశంలో ఉండగా ఇజ్రాయేలుతో ప్రభువారు ఏమన్నారు? నేను వారిలో నుండి మిమ్ములను ప్రత్యేకపరుస్తానన్నాడు. ఎందుకని ప్రత్యేకపరచాలనుకుంటున్నారు? ఈ ఇశ్రాయేలు జాతిలో నుండి గనుడైన ఒక మెస్సయాను ప్రభు తీసుకురావాలనుకుంటున్నారు. ఆ ప్రభు రావాలంటే ఈ సంతతి పరిశుద్ధంగా ఉండాలి, ఈ సంతతి పవిత్రంగా ఉండాలి, ఈ సంతతి దేవుని యొక్క కృపను కలిగి దైవికమైన ఆలోచనతో నింపబడాలి. లోకంలో ఉన్న ప్రజల్లాగా ఈ సంతానం, లోకంలో ఉన్న మనుషుల్లాగా వీళ్ళు సంచరించకూడదు. లోకంలో ఉన్న ప్రజలకు వేరుగా ప్రత్యేకమైన జీవితాన్ని వీరు చేయాలి. కనుకనే అంటున్నారు, మీరు ఇలా ఉండండి, మీరు ప్రత్యేకంగా ఉండండి. చూడండి పిల్లరా, సాధారణంగా ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలు వీధుల్లోకి వెళ్ళి ఆడుకుంటున్నప్పుడు ఆ వీధుల్లో ఎంతోమంది పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఈ తండ్రి తన 2 పిల్లలను గూర్చి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నిలుపుతాడు.
ఒకవేళ ఆ పిల్లల మధ్యలో ఎవరైనా భిన్నంగా మాట్లాడుతున్నప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడు, మీరు ఆడుకోండి, కానీ వాళ్ళ మాటలు వాళ్ళ క్రియల్లో మీరు పాలిభాగస్తులై ఉండకండి అంటూ చెప్తాడు. ఎందుకని? ఈ బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలని ఆశపడ్డాడు కనుక. అలాగనే పిల్లరా, మరి దేవాది దేవుడు కూడా తన ప్రజల విషయంలో మహాదేవుడు ఆలోచించిన ఉన్నతమైన ఉద్దేశం, ఉన్నతమైన సంకల్పం ఏంటంటే ఇశ్రాయేలు అనబడిన ప్రజలు భూమి మీదనున్న వారందరిలో కూడా ఆయనకు ప్రత్యేకించబడిన జనం. వారిలో నుండి ఒక మెస్సయ్య రాబోతున్నారు. ఈ లోకమును విభాగించగలిగిన వ్యక్తి, కాల చరిత్రను విభాగించగలిగిన ఆయన క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది రాబోతుంది. కనుక ఇశ్రాయేలీలు పరిశుద్ధంగా ఉండాలి. భూమి మీద ఉన్న ఐగుప్తులే కానీ అశూరులే కానీ మరొకరు ఎవరైనప్పటికీ వీరందరిలో వీరు ప్రత్యేకించబడిన జనాంగమునై ఉండాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. కనుకనే వీరు ఆహార నియమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఎందుకని? ఒకవేళ వీటి ద్వారా వారి ఆత్మీయత అనేది పవిత్రంగా లేకపోతే దానియేలు ఏం చేస్తాడు? రాజు తినే ఆహారం ఒకవేళ నేను తింటే మత్తుడినైపోతానేమో, రాజు తినే ఆహారం ద్వారా నేను కూడా నా దేహాన్ని అపవిత్రపరుచుకుంటే నేను నా దేవునికి దూరం అయిపోతానేమోనని తనను తను ప్రత్యేకించుకున్నాడు. అలాగా ప్రియులరా, మరి మానోహ తన భార్యతో ప్రభువారు ఏమంటున్నారు? మీరు పరిశుద్ధంగా ఉండండి, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా ఉంటారని చెప్పారు. అంటే దేవుడు ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నాడో అలాగే మనుషుడు ఆ పరిశుద్ధతను కలిగి జీవించాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. కనుక ఆత్మీయులారా, ఈ కాలంలో కూడా మనం ఏది ముట్టాలి ముట్టకూడదు అనేది ప్రభు మనకు వాక్యం ద్వారా ఎన్నో విషయాలు, ఏ స్థలాలకి వెళ్ళాలి ఏ స్థలాలకి వెళ్ళకూడదు అనే విషయాలు ఎన్నో ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. కనుక ఈ కడవరి కాలం ముందున్న సంఘం ఉన్న మనం పరిశుద్ధతను పునాదిగా వేసుకొనొచ్చు. ప్రభుకి ఇష్టమైన జీవితమును జీవించుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నింపి నడిపించమని మహిమ పొంది కార్యాలు సఫలపరచండి. యేసునామమున ఈ మాటలందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.